ఇప్పుడు కావాలని మా నాయకుడు వచ్చాడు వచ్చి అమ్మాడు ఇతను వచ్చి అమ్మాం కాబట్టి ఆపాం. ఇతను స్థానికంగా లైసెన్స్ కావాలి, ఇతనికి తయారీకి లైసెన్స్ ఉంది, అమ్మడానికి లైసెన్స్ లేదు. దీంట్లో మన క్వాలిటీ లోపం ఉందా లేకపోతే ఏంటని మన వివరం అడగలుగుతారు. నీకు లైసెన్స్ ఉందా స్థానికంగా పంచాయతీ దగ్గర నుంచి? లేదు. ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చి ఎక్కడ దొరుకుతుంది నన్ను అడిగితే నేనేం చెప్తాను? అది ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వస్తున్నాను. సో చూసినాం కదా ఆడ ఏం జరుగుతుందంటే దీనికి లైసెన్స్ ఉందా, లైసెన్స్ ఏ టైం వరకు ఉంది, ఎప్పుడు మీరు నంద్యాల నుండి ఇక్కడికి వచ్చే వాళ్ళు మీకు తెలియదా ఇవన్నీ అని చెప్పి అక్కడున్న వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ వీడియోస్ చూడండి ఎంత దారుణంగా సమాజం తయారైందంటే ఇటు జర్నలిస్టులు కొంతమంది అట్లనే తయారైపోయారు. అసలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు ఆఖరికి కోవా బన్ను కూడా వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు కోవా బన్ని కూడా వీళ్ళు విడిచిపెట్టడం లేదు. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారా లేకుంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నారా? ఇక్కడైతే పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ వాళ్ళు ఆ కోవా బన్ వాళ్ళని ఆపి వాళ్ళ కాలర్లు పట్టుకొని కొట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. ఈ కోవా బన్ 10 రూపాయలు కోవా బన్ విషయంలో ఇన్ని మాట్లాడుతున్న బీజేపీ నాయకులు రాజకీయ పరంగా ఎన్నో జరుగుతున్నాయి. మరి అవన్నీ ఎందుకు చూసుకోలేకపోతున్నారు? శివభక్తుల్ని కొడుతున్నారు శ్రీశైలంలో, లాఠీ చార్జీలు చేసిర్రు. ఇదే గల్ల పట్టుకొని వెళ్ళి అక్కడ ఎందుకు పోలీసు వాళ్ళని అడగలేకపోతున్నారు? ఎందుకు సార్ ఆ భక్తులను కొడుతున్నారు మీరు?